హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు మటన్ కర్రీ, ఇన్స్టెంట్ వడ, ఫ్రైడ్ రైస్, పూరి కర్రీ చేసుకుందాము. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా ఇవన్నీ ఆయిల్లో వేసి కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఆయిల్ వాటర్ బయటకు వస్తుంది కదా, అప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉడికే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన మటన్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి హోల్ గరం మసాలా వేసుకొని పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేయించిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. 2-3 ఆలుగడ్డలు కట్ చేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇప్పుడు ఇన్స్టెంట్ వడ చూద్దాము. 1 కప్పు సూజీ రవ్వ, 1 కప్పు పెరుగు తీసుకొని 10 మినిట్స్ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మన ఇన్స్టెంట్ వడ రెడీ. పూరి మన అందరికీ తెలిసిందే కదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.